Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. TS EAP సెట్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ జరిగింది. మార్క్ సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్క్ సీట్ అలాట్మెంట్లో ఎంతమందికి అయితే సీట్ రాలేదో దాదాపు అంతమందికి ఫేజ్ 1లో కూడా సీట్ రాలేదన్నమాట. దీనికి అంతటి కారణం ఏంటంటే చాలామంది కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి అలైడ్ బ్రాంచెస్ని మాత్రమే ఆప్షన్స్గా పెట్టుకున్నారు. వీరిలో కొంతమంది జేఈ మెయిన్స్ అదేవిధంగా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అయినప్పటికీ కూడా కొంతమంది ఆప్షన్స్ పెట్టుకొని ఉండొచ్చు. ఫేజ్ 2 వరకు మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ స్టిల్ ఇంకా ఏమన్నా మంచి కాలేజెస్ ఉన్నాయా హైదరాబాద్లో మనకి అడ్మిషన్ ఇచ్చేటువంటిది, అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నటువంటి కాలేజ్ గురించి చెప్పడం అని చెప్పేసి నాకు డైలీ మెసేజ్ వస్తూనే ఉంటాయి. ఏది ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ జరగకంటే ముందు కూడా నేను ఒక వీడియో చేశాను. జేఈ మెయిన్స్ స్కోర్ మీద అదేవిధంగా తెలంగాణ ఈఏపీ సెట్ స్కోర్ ఆధారంగా అంటే ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ ఇచ్చేటువంటి ఒక యూనివర్సిటీ ఉంది. అది కూడా మనకు వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సిఆర్ రావ్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ కాలేజ్ ఉందని చెప్పేసి మీకు ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను అనమాట. ఆ కాలేజీలో మనకి కేవలం కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బ్రాంచెసే ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ ఉంటుంది, కోర్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనమాట, నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ నెట్వర్క్స్, ఈ రెండు బ్రాంచెస్ అయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ నెట్వర్క్స్ అనమాట. ఈ రెండు బ్రాంచ్లు కూడా దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకైక కాలేజీ ఈ సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని సీట్స్ అనేవి స్పాట్ అడ్మిషన్స్లో ఫిలప్ చేయబోతున్నారు. అది కూడా మనకి 21 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా మాకు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ ఒక మంచి కాలేజీలో సీట్ రావాలి లేదా మంచి కాలేజీలో మీరు చదవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజ్ అయితే మీకు యాప్ట్ అవుతుంది అనమాట. ఈ కాలేజీలో సీట్లు వచ్చేసి మనకి మీకు ముందుగా చెప్పినట్టుగా జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అంటే జేఈలో మీకు మంచి డీసెంట్ పర్సంటేజ్ ఉన్నట్లయితే జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అదేవిధంగా తెలంగాణ ఈఏపీ సెట్ ర్యాంక్ ఆధారంగా మీకు అడ్మిషన్ ఇస్తారు. ముఖ్యంగా నార్మల్గా చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు కాలేజీ గురించి అంత సాటిస్ఫై కాదనమాట. కానీ ఈ వీడియో చేయండి సార్ అని చెప్పేసి ఈ కాలేజీకి సంబంధించిన స్టూడెంటే నాకు వాట్సాప్ మెసేజ్ పంపించాడు అనమాట. సార్ నేను 3 years బ్యాక్ మీ వీడియో చూసి ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్లో ఉన్నాను. ఇంటర్న్షిప్ వచ్చింది. సో ఆ రోజున నాకు మంచి కాలేజీలో సీట్ రాక బాధపడుతున్నప్పుడు మీరు ఈ కాలేజెస్ గురించి చెప్పినప్పుడు జాయిన్ అయ్యాను. సో నేను డేటా సైన్స్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ అనేది కూడా ఇప్పుడు చేస్తున్నాను. థర్డ్ ఇయర్స్ నేను బిగిన్ చేశాను సార్. సో మీ వీడియో నాకు చాలా ఉపయోగపడింది. కాబట్టి మా కాలేజ్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మీ ఛానల్ని చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్తారు కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తున్నాను. దయచేసి వీడియో చేయండి సార్ అని చెప్పేసి స్టూడెంట్ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. మీకు పక్కన కూడా డిస్ప్లే అవుతాను చూడండి అనమాట. అంటే స్టూడెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏమంటే ఆ స్టూడెంట్కి నేను ఫోన్ చేసి కాల్ చేసి అన్నీ అడిగి తెలుసుకున్నాను. సో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు మన స్టూడెంట్. కాబట్టి ఎవరైనా పేరెంట్ దూర ప్రాంతాలకి సో పంపించకుండా హైదరాబాద్లోనే అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, దూర ప్రాంతాలకు కాకుండా మంచి గచ్చిబౌలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండేటువంటి ఏరియాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉందన్నమాట ఈ కాలేజీ. కేవలం కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఈ 5 బ్రాంచెసే ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి కాలేజ్ అనమాట ఇది. ఒకప్పుడు ఇక్కడ ఎంఎస్సీ అండ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఫైనల్ ఇయర్ బ్యాచ్ ఇయర్ వస్తుందన్నమాట. అంటే 2026లో ఫైనల్ ఇయర్ బ్యాచ్ బయటకు వెళ్తుంది. అందులో దాదాపు నాకున్నటువంటి స్టూడెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 50% ఆఫ్ ది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ కూడా అంటే ప్రీ ప్లేస్మెంట్ కూడా వచ్చింది సార్ అని చెప్పడం అని స్టూడెంట్ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే ఒక మంచి కాలేజీని ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సిఆర్ రావ్ అనేది ఇన్స్టిట్యూషన్ ఇన్ అసోసియేషన్ విత్ జేఎన్టీ యూనివర్సిటీ అనమాట. అంటే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ జేఎన్టీ యూనివర్సిటీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ స్టూడెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఈ వీడియో చూసి ఆ కాలేజీలో మీరు అప్లై చేసుకోండి. మీకు తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ ఉన్నా జేఈలో మంచి పర్సంటేజ్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అన్ని బ్రాంచ్ల్లో కలిపి కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. స్పాట్ అడ్మిషన్ అనేది 21 జూలై నుంచి కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే హైదరాబాద్లోనే కాబట్టి కాలేజీకి కూడా వెళ్ళి విజిట్ చేసి అడ్మిషన్స్ తీసుకుంటారని కోరుకుంటూ
హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.